ఒక చిన్న ఉత్సుకత ఒక మహాసామ్రాజ్య వారసుడి తలరాతను మార్చేసింది. లోకానికి దానవీర శూరుడిగా తెలిసిన కర్ణుడు పాండవుల కంటే ముందే ఎందుకు పుట్టాడు? కుంతికి దూర్వాస మహర్షి వరం ఎందుకిచ్చాడు? మాతృత్వం పొందిన ఆ బిడ్డను నదిలో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? భారత యుద్ధానికి పునాది పడిన ఆ క్షణం గురించి మీకు తెలుసా? యాదవ వంశపు రాజు శూరసేనుడి కుమార్తె పృథ. ఆమె అందం గుణం సాటిలేనివి. అయితే సంతానం లేని తన మేనత్త కొడుకు కుంతిభోజుడికి శూరసేనుడు పృథను దత్తత ఇచ్చాడు. అలా పృథ కుంతిగా మారింది. కుంతిభోజుడి రాజ్యంలో ఆమె అడిగే ప్రతి అతిథికి సేవలు చేస్తూ పెరిగింది. ఒకరోజు అత్యంత కోపిష్టిగా పేరుగాంచిన దూర్వాస మహర్షి కుంతిభోజుడి రాజ్యానికి వచ్చాడు. ఆయన కోపానికి గురైతే రాజ్యాలు భస్మమైపోతాయి. అలాంటి మహర్షికి సేవ చేసే బాధ్యతను కుంతి తీసుకుంది. ఏడాదిపాటు ఆయన ఆకలిని కోపాన్ని భరిస్తూ చిరునవ్వుతో సేవ చేసింది. ఆమె ఓర్పుకు మెచ్చిన మహర్షి భవిష్యత్తులో ఆమెకు రాబోయే కష్టాన్ని గుర్తించి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. పుత్రీ, ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ఏ దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు తనతో సమానమైన తేజస్సుగల పుత్రుడిని ప్రసాదిస్తాడు అని వరం ఇచ్చారు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలనే చిన్నపాటి బాల్యచాపల్యం కుంతిలో కలిగింది. సూర్యోదయ సమయంలో కుంతి ఆ మంత్రాన్ని పఠించింది. ఒక్కసారిగా ఆకాశం ప్రకాశవంతమైంది. సాక్షాత్తు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భయపడిన కుంతి, దేవా, నేను కేవలం పరీక్షించడానికే మంత్రం చదివాను, నన్ను క్షమించు అని వేడుకుంది. కాని దేవతావరం వృధా కాదు. అలా సహజ కవచ కుండలాలతో సూర్య తేజస్సుతో కర్ణుడు జన్మించాడు. పెళ్లి కాకముందే బిడ్డ పుట్టడం ఆ కాలంలో మహాపాపం. తండ్రి గౌరవం కోసం లోకాపవాదానికి భయపడి గుండెను రాయి చేసుకుని ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసింది కుంతి. ఆ పెట్టె కొట్టుకుపోతుంటే కుంతి పడ్డ వేదన వర్ణనాతీతం. ఆ బిడ్డ సూత వంశానికి చెందిన అధిరథుడికి దొరకడం, కర్ణుడు సూతపుత్రుడిగా పెరగడం మహాభారతంలో ఒక పెద్ద అధ్యాయం. కుంతి చేసిన ఆ చిన్న పొరపాటే కర్ణుణ్ణి పాండవులకు శత్రువుగా మార్చింది. ఆ తర్వాత కుంతి వివాహం ఎవరితో జరిగింది? పాండురాజుకు కుంతి ఎలా భార్య అయింది? మాద్రి ఎవరు? తదుపరి భాగంలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.